పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ దోపిడీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఒక్క అంశం జగన్మోహన్ రెడ్డికి చూసిన తర్వాత నాకు ఒక సలహా ఇవ్వాలనిపించింది జీవితంలో మొట్టమొదటిసారి. అది కూడా చాలా బెస్ట్ సలహా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఆడ పబ్జీ గేములు ఆడుకుంటా కూర్చుంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాయలసీమను అప్పచెప్తే ఇతను దోచుకున్నటువంటి దోపిడీ చూస్తే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంపాదన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి తన జైలుకు పోతే తన భార్య భారతిరెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతుందని కలగంటుకుంటున్నాడేమో, లేకపోతే ఆ పార్టీ నడుపుతుందని అనుకుంటున్నాడేమో. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డి ఎంపీగా ఉంటే, వాళ్ళ కుటుంబంలో ఇద్దరే చట్టసభలో ఉంటే, పెద్దిరెడ్డి కుటుంబంలో పెద్దిరెడ్డి కొడుకు ఎంపీగా ఉన్నాడు, పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, పెద్దిరెడ్డి తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందే 11 మంది ఎమ్మెల్యేలు అయితే అందులో 2 పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళు కాకుండా లోక్సభలో ఉన్నది 4 ఎంపీలు అయితే అందులో పెద్దిరెడ్డి కొడుకు ఒకటి ఎంపీగా ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాక్కొని జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బయటేసేటువంటి అవకాశం పెద్దిరెడ్డికి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయచేసి పెద్దిరెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దిరెడ్డి దోపిడీ గురించి జగన్మోహన్ రెడ్డి కూడా సమాచారం తెలుసుకొని అది ప్రభుత్వానికి అందజేస్తే ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని నా యొక్క సలహా జగన్మోహన్ రెడ్డికి.